మన వాళ్ళు ఎంతగా ఇష్టపడతారో అంతగా భయపడేటటువంటి ఒక సాంప్రదాయపు ఆహార పదార్థం ఉంది. ఇదే ఆవకాయ. ఈ ఆవకాయకి సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మామిడికాయనండి, ఊరగాయనండి లేదా ఆవకాయనండి, దీని తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, అన్నిటికీ మించి దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆసక్తికరమైన వాస్తవాలు ఏమిటి, ఇంకా ప్రధానంగా ఆవకాయ కథ ఏమిటి, దీని చరిత్ర ఏమిటి, ఇంకా ముఖ్యంగా ఆవకాయని ఎవరు ఎప్పుడు ఎలా తినవచ్చు, అలాగే ఎవరు ఎప్పుడు ఎలా తినకూడదు, ఈ పూర్తి వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఆవకాయ ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆవకాయ ఆరోగ్యానికి అమృతం అని చెప్పొచ్చు. దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది అనేక విధాలుగా అనేక రూపాల్లో ఇది మనకి సహాయపడుతుంది. డైజెషన్ విషయం తీసుకుంటే ఆవకాయలో పీచు ఉంటుంది. మీరు నవ్వులుతూ ఉంటే ఆ పీచు మీకు అనుభవం అవుతూ ఉంటుంది. ఇతర ఏ కూరగాయలోనూ ఇలాగా పీచు అనేది ఉండదు. మీరు గమనించే ఉంటారు. ఆవకాయలో ఆ పీచు జీర్ణక్రియకి సహాయపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది దీని ప్రథమ ఉపయోగం. అలాగే బ్లడ్ షుగర్ విషయంలో కూడా మామిడి పళ్ళల్లో ఉండేటటువంటి ఈ మీరు ఆవకాయను మీరు గమనిస్తే పచ్చిదాన్ని వాడతాం. పచ్చిది పండగ ముందు దాంట్లో ఉండేటటువంటి ఆ తత్వాలన్నీ కూడా ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటటువంటి తత్వాలు, మెయిన్గా ఫైబర్. కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది ఇది. ఇక జీర్ణక్రియ, ఆవకాయలో కొన్ని మసాలాలు, అలాగే ఎర్రమిరపకాయ, ఇంకా ఇలాంటి కొన్ని వాడతాం. ఇవన్నీ కూడా మెటబాలిజాన్ని అంటే జీవక్రియను పెంచుతాయి. అంటే ఇది బరువు నిర్వహణకి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి చర్మపు ఆరోగ్యాన్ని పెంచడానికి ఆవకాయ సహాయపడుతుంది. ఎందుకంటే ఆవాలు అంటే మామూలుగా విదేశీయులకి వీళ్ళకి ఆలివ్ ఆయిల్ ఎలాగో మనకి ఆవ నూనె అలాగా. కాబట్టి ఆవ నూనె చర్మపు ఆరోగ్యానికి సహాయపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మైక్రో సర్క్యులేషన్. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ తగ్గిపోవడం వల్ల ముడతలు ఇవన్నీ వస్తాయి. ఉత్పత్తి పెరగడం వల్ల యంగ్ లుక్ ఉంటుంది. కాబట్టి ఇది దీనికి ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇంకా ప్రధానంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. అంటే డెస్ట్రాయ్ అవ్వదు. కూర వండినట్టుగా దీన్ని వండం కాబట్టి ఆవకాయ పచ్చడి పెట్టే విధానమే ఇది ఒక ప్రత్యేకమైన విధానం. కాబట్టి ఇది ఇమ్యూనిటీకి అంటే రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. ఆవకాయలో మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఇవి రక్తపోటుని, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. సరే, ఇంగ్రీడియంట్ వైజ్గా దీన్ని ఒక్కొక్క దాన్ని కనుక మనం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు దీంట్లో వెల్లుల్లి ఉంటుంది. లసున ప్రభంజనానాం శ్రేష్టం. వెల్లుల్లి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆవకాయలో ఆ వెల్లుల్లి కలుపుతాం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలపు వ్యాధుల్ని మనం ఎదుర్కోవచ్చు. అలాగే ఈ వాత వ్యాధులు, అలాగే ఆర్థరైటిస్ లాంటి వాటిలో వీటన్నిటిలోనూ ఈ వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి ఆ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి. అల్జీమర్స్ వ్యాధి ఇలాంటివి రాకుండా ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఇక దీంట్లో మనం వాడేది ఇంకొక అతి ముఖ్యమైనది మెంతి పొడి. ఇది అంతే. ఆవకాయ పచ్చడి తయారు చేయడానికి మెంతులు వాడతాం. ఇది ఆ జీవక్రియను పెంచడానికే కాదు, టైప్ 2 డయాబెటీస్లో కూడా ఇది సహాయపడుతుంది. ఇంకొక ముఖ్యంగా దీంట్లో ఆ చక్కెర స్థాయి ఇది తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇక దీంట్లో వాడేటటువంటి మరొక అతి ముఖ్యమైనది కారం పొడి. ఇది అంతే. కారం పొడికి ఒక ప్రత్యేకత ఉంది. కారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కారం అంటే భయపడుతూ ఉంటారు, కానీ ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కండరాలు, కీళ్ళనొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు సైనేజ్ అంటారు. అంటే ఈ సయానీ పెప్పర్ అని ఈ కారానికి ఒక ప్రత్యేకమైన పేరు. ఇది యాంటాక్సిడెంట్కి మూలం. కాబట్టి ఈ రకంగా ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఇది సహాయపడుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది, మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైనది దీంట్లో మనం వాడేది గోల్డ్ అంటే పసుపును వాడతాం. ఈ పసుపులో లెక్కలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. మెయిన్గా కుర్క్యుమిన్. ఈ సమ్మేళనం ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. అంటే దగ్గు, అనరెక్సియా నెర్వోజా, విరేచనాలు, కడుపు నొప్పి, శ్వాసకోశ వ్యాధులు, దంత సంబంధ సమస్యలు వీటన్నిటిలోనూ ఇది మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది కాలేయ వ్యాధి, అల్సర్సు, అలాగే గ్యాసు ఇలాంటి జీర్ణక్రియ సంబంధ సమస్యలను కూడా చక్కదిద్దడానికి ఇది సహాయపడుతుంది. ఇక దీంట్లో ఉప్పు వాడతాం. ఈ సమ్మర్లో ఉప్పు చాలా అవసరం.
అంటే డీహైడ్రేట్ అయ్యి అవుతూ ఉంటాం. మన స్వేదం నుంచి ఉప్పు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, నీరసపడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ ఉప్పు జీవనాధారం అని చెప్పొచ్చు. కండరాలు సంకోచించడానికి, అట్లాగే వాటర్ రిటెన్షన్కి, వీటన్నిటికీ ఉప్పు ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరంలో జీవక్రియకి అంటే డైజెషన్కి కానీ, మెటబాలిజానికి కానీ దీనికి కూడా ఉప్పు సహాయపడుతుంది. సోడియం పొటాషియం పంపు మెయింటైన్ చేయడానికి కూడా ఉప్పు అవసరం. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుందన్న సంగతి మీకు తెలిసిందే. ఇక దీంట్లో మనం వాడేటటువంటి అతి ముఖ్యమైనది ఈ ఉప్పే కాదు, ఉప్పుతో పాటుగా ఇంకొక ప్రధానమైనది ఉంది. ఇదే ఆవపిండి. అసలు ఆవకాయే ఆవపిండి, ఆవకాయ. ఆవ అనే పేరులోనే ఆవాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఆవాలు శరీరాన్ని చైతన్యపరుస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది. రక్త ప్రెషర్ పెరగటం వల్ల కణాంతర్గత మలినాలు త్వరగా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే దెబ్బతిన్న శారీరక భాగాలు మరమ్మతు చేసుకుంటాయి. ఈ లక్షణాలు ఉండటం వల్ల దీన్ని కీళ్ళవాపు, సయాటిక, కాళ్ళు చేతుల్లో మంటలు అంటే పెరిఫరల్ న్యూరైటిస్ అంటే కాళ్ళు చేతుల్లో తిమ్మిళ్ళు, ఇంకా శరీరంలో వాపు, ఇలాంటి అనేక సమస్యల్లో దీన్ని వాడచ్చు. ఆవాల్ని లోపలికి తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే జీర్ణరసాల విడుదలకి ఇది సహాయపడుతుంది. కఫాన్ని పలచం చేస్తుంది, శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఆవకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన వాస్తవాలు. చూడండి, ఆవకాయ పచ్చడిలో ముఖ్యమైనది ఏంటంటే మామిడి అన్ని పళ్ళలోకి రారాజు అని చెప్పొచ్చు. అందుకే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే భారతదేశం గర్వించదగ్గది. భారతదేశం, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల జాతీయ ఫలం ఇది. మామిడిని 4000 సంవత్సరాల పైగా ఈ సాగు చేస్తున్నారు అని మనకి చరిత్ర చెప్తుంది. అంటే మనకు తెలిసిన అత్యంత పురాతనమైనటువంటి చెట్టు మామిడి. 1 కాదు 2 కాదు 300 సంవత్సరాల పురాతనమైంది ఇది. మామిడి పండ్లలో మ్యాంగిఫెరిన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి పాలిఫెనాల్ ఉంటుంది. ఇది అనేక రకాలుగా మనకి యూజ్ఫుల్, అంటే ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణం దీనికి ఉంది. కొలెస్ట్రాల్ని, కొవ్వుని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మామిడి తాలూకు అతి ముఖ్యమైనది ఏంటంటే ఊరగాయ. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, అలాగే యూరోపు, ఇంకా జపాన్ లాంటి దేశాల్లో కూడా మన మామిడికాయ ప్రసిద్ధి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, బెల్లం, వేరుశనగలు ఇలాగ అనేక పదార్థాలని ఈ రెసిపీలో చేర్చవచ్చు. ఇది దీని ప్రత్యేకత. ఈ పిక్లింగ్ అంటారు. పిక్లింగ్ కోసం ప్రత్యేకంగా ఉపయోగించే మామిడి ఎక్కువగా ఈ వేసవిలో లభిస్తుంది. ఎప్పుడైతే సీజనల్గా లభించేటటువంటి పదార్థాలలో ఆ ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వీర్యవంతంగా ఉంటాయి. ఇది ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఎండాకాలం వీటిని కోస్తాం, సేకరిస్తాం, ఎండాకాలం పచ్చడి పెడతాం. కాబట్టి ఇది వేసవిలో ఎక్కువ మనం దీన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి సమ్మర్ రిలేటెడ్ వాటికి, సమ్మర్ తర్వాత వచ్చే వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వేసవికాలంలో వాతావరణపు వేడి ఆ ఊరగాయ తాలూకు షెల్ఫ్ లైఫ్ని పెంచుతుంది, అంటే నిలవ ఉండేలాగా చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. పై దీంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ వేసవి తర్వాత వచ్చేటటువంటి వర్షాకాలంలో వైరస్ బారిన పడకుండా కాపాడతాయి. మన భారతదేశంలో సుమారు 1 కాదు 2 కాదు 17 రకాల మామిడులు ఈ ఊరగాయల కోసం వాడుతూ ఉంటాం. సరే, ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అంటే ఈ అసలు ఆవకాయ కథ, అలాగే దీని చరిత్ర, ఇది మీరు తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మామిడికాయతో చేసినటువంటి ఊరగాయ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఊరగాయ. చాలామంది చెవి కోసుకుంటారు. అంటే ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, ఇక దీనికి కాంబినేషను, దీనికి సాటి ఇంకొకటి లేదు అన్నంత అద్భుతమైన రుచితో ఉంటుంది. ఈ ఆవకాయ అని దీన్ని పిలుస్తాం కదా, ఇది మొదట ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. మనం ఆవకాయ అనేది ఇది అనేక శతాబ్దాలుగా ఇది మన ఆంధ్రదేశంలో తయారు చేస్తూనే ఉన్నారు దీన్ని. అంటే చాలా పురాతనమైన సాంప్రదాయమైన వంటకం. వేరే విభిన్న వైవిధ్యాలు దీంట్లో ఉన్నాయి నిజానికి ఆవకాయలో. అంటే ఈ ఊరగాయ తాలూకు అత్యంత సాధారణ పదార్థాలు ఏమిటి అంటే 1 మామిడి, 2 ఆవాలు, 3 కారం పొడి, ఇంకా ఉప్పు. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్. అంటే రకరకాల మసాలా దినుసులు కూడా ఈ ఒరిజినల్ రెసిపీలో ఇప్పటికీ చేర్చుతూ ఉన్నారు. అయితే ఇక్కడ తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వెర్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వెర్షన్కి తమిళనాడు వెర్షన్కి కాస్త తేడా ఉంది ఈ ఊరగాయ విషయంలో. అంటే తమిళనాడు వెర్షను కాస్త తక్కువ మసాలాతో ఉంటుంది, మన ఆంధ్రాదేమో మంచి ఘాటుతో ఉంటుంది. అంటే అది తమిళనాడు చాలా లైట్గా ఉంటుంది. అది రుచి దానికి అదే, ఇది ఒక రుచి. కాబట్టి ఏదేమైనా ఇది మన భారతదేశం తాలూకు, దక్షిణ భారతం తాలూకు ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. అంటే నిల్వ చేసుకునే పదార్థాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇక అసలు విషయం ఇదేంటంటే, ఈ ఆవకాయని ఎవరు ఎప్పుడు ఎలా తినొచ్చు, ఎవరు ఎప్పుడు ఎలా తినకూడదు, ఇది తెలుసుకోవాలి.
1-2 టీ స్పూన్లు మొత్తంలో ఈ మామిడికాయ తాలూకు ఆ ఊరగాయ ముక్కల్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పెరుగన్నం కోసం సైడ్ డిష్గా లంచ్ టైంలో ఇది చాలా అనువుగా ఉంటుంది, ఎందుకంటే పెరుగులో ఉండేటువంటి కఫాన్ని తగ్గిస్తుంది. దీన్ని లంచ్లో కానీ టిఫిన్లో ఏదైనా వెరైటీగా దాన్ని సర్వ్ చేయడం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఉడకబెట్టిన వేడివేడి అన్నంతో కూడా తినచ్చు. దీన్ని ఎప్పుడు కూడా మితంగానే తినాలి, ఇది గుర్తుంచుకోవాలి. లేకపోతే ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, అప్పుడు అంటే కొంతమందికి క్రూర కోష్టం, ముదురు కోష్టం, మధ్యమ కోష్టం అని ఉంటాయి. ఏంటంటే మనం తినేది అందరం ఒకటే తింటాం, కానీ కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఇలాంటి వాళ్ళకి మృదు కోష్టం అంటారు. కొంతమందికి క్రూర కోష్టం అని ఉంటుంది, అంటే వాళ్ళ లోపల ఇంటర్నల్ వెజరా కానీ లేకపోతే ఆ పేగులు కానీ వేగంగా స్పందిస్తాయి. మధ్యమ కోష్టం అంటే మీడియంగా ఏది తిన్నా కానీ ఇనట్టుగా ఉంటారు. అలాగా మీ శరీర తత్వం ఒకవేళ మృదు కోష్టం అనుకోండి, అప్పుడు ఆవకాయని తగ్గించి వాడుకోవాలి. ఇలాగా ఈ ఆవకాయ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక అమృతం అని చెప్పొచ్చు, పరిమితంగా వాడుకుంటే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్ అప్ బటన్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది రికమెండేషన్స్లోకి వెళ్తుంది, మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.